అధ్యక్ష, సోదర సోదరీమణులారా, మా గురించి మీకు బాగా తెలుసు. మీకోసం, ఈ దేశం కోసం మా తాతగారు జైలుకెళ్లారు, మా నాన్నగారు జైలుకెళ్లారు, దరిమలా నేను వెళ్ళాను. ఎవరి కోసం? ప్రజల కోసం. ప్రజాసేవే మాకు తిండి, నిద్ర, మంచినీళ్లు. అందుచేత ఈ కప్పగుర్తు అప్పారావుకే మీ పవిత్ర ఓటు. కప్పల అప్పారావు గారు చెప్పింది చాలా మట్టుకు రైటే. ఆరి తాతగారు, తండ్రి గారు దేశం కోసం జైలుకి వెళ్లారు, నిజమే. అప్పారావు గారు కూడా జైలుకి వెళ్లారు, కానీ దేశం కోసం కాదు. మరెందుకు? కాపుసారా కేసులో ఒక పాలి, లకిడీపేట దొమ్మి కేసులో మరొక పాలి. అందుచేత చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే మనుషుల్ని నమ్మి మోసపోకండి. చెట్టు పేరు చెప్పుకునే కాయలు అమ్ముకోవాలి. ఇప్పుడు నూజివీడు రసాలు కొన్న ఎలవ గాజులపాడు పళ్ళకు వస్తుందా? రాదు. అలాగే కోనసీమ కొబ్బరికి కొండవీడి కొబ్బరి సాటవుద్దా? అవుద్దా అని అడుగుతున్నాను. కప్పలు ఎప్పుడొస్తాయి? వర్షాలు పడి నదులు చెరువులు నిండి పొంగినప్పుడు, అంటే పంటలు బాగా పండినప్పుడు. అంటే కప్ప మాలక్ష్యం అన్నమాట. చిచి, కప్పని మాలక్ష్యంతో పోచడమా? కప్ప గుర్తు దగాకోరు గుర్తు. కప్ప చెరువులోనూ ఉంటుంది, చెరువు వెండితే గట్టెక్కి నీడకి పోతుంది. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి అన్నారు. అలాగా మీ ఓట్ల కోసం చేరతాయి కప్పలు. ఆనకి ఎలక్షన్స్ అయ్యాక అయిపోండవు. అందుకని ప్రతి ఒక్కరికి కడుపు నిండా బువ్వ పెట్టే దాకా గేట గుర్తుకే మీ ఓటు. చెప్ప చేతికిస్తానని చెప్పే గుర్తు దాకా. అందుచేత తెలిసి తెలిసి దాకలో ఓటే మాకు సోదరా. ఇప్పుడు చచ్చినా ఎవరిని గురించి పొగడని మన సుబ్బారాయుడు గారు మన గురించి పొగడానికి మనకేం భయం అండి? నాకన్నమాట ఏంటండి, మీకు మాత్రం భయం ఎందుకండి? గొప్పోళ్ళని చెప్పుకోవడానికి. కప్పలు అప్పారావు గొప్పోడని చెప్పడానికి, ఒప్పుకోవడానికి నాకేం భయం లేదు. నేను కొండ బద్దలు కొట్టాడు పొగుడుతాను. ఆయన గొప్పోడు, కప్పలు గొప్పయి. అంచేత గొప్ప కప్పలు అంతే. అంచేత ఆయనకు ఓటు అయిపోతే ఇదిగో ఆ యొక్క 1953లో ఏం జరిగింది, ఆ యొక్క 58లో ఏం జరిగింది, ఏమి జరిగిందో నాకంటే మీకే బాగా తెలుసు. అలాగే 1968లో ఏమి జరిగింది, అలాగే 73లో 81లో ఏమి జరిగిందని నేను అడుగుతున్నాను. 53లో ధరలు తగ్గిస్తామన్నారు, తగ్గించారా? 58లో రోడ్లు రిపేర్లు చేయిస్తామన్నారు, చేయించారా? ఆ తర్వాత బతుకు రిపేర్లు. మా తాతలు తండ్రులు మాట తప్పితే మమ్మల్ని అంటే ఎలాగా? మీకు కావాల్సింది ఏదో మమ్మల్ని అడగండి. వర్కర్ల జీతాలు పెంచాలి. పెంచేశాం. ఆసుపత్రిలో పేదవాళ్ళకు కూడా మందు ఇవ్వాలి. ఇచ్చేశాం. పేదవాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళలో ఉన్నది కూడా రక్తమే కన్నా. బ్రిడ్జీలు పడగొట్టాలి. కొట్టేద్దాం. లంచాలు పెంచాలి. పెంచేద్దాం. కుంచాలు తిరగేయాలి. పెంచేద్దాం. ధరలు పెంచాలి. పెంచేద్దాం. నాణ్యం తగ్గించాలి. గించేద్దాం. జ్యోతిలక్ష్మి మంత్రి చేయాలి. చేసేద్దాం. రాజకీయంలో పండిపోయి బుద్ధి కుళ్ళిపోయి దోపిడే నా ఊపిరనే వాళ్ళని అసలు నమ్మకండి. నా మాట నా బిడ్డలు నమ్మినట్టే మీరు కూడా నమ్మి ఓటేయండి. నమ్మకం చాలదా? నా బిడ్డల్ని కాదు, ఆ టెంపు నాయకుడు సుబ్బారాయుడు గారి బిడ్డల్ని అడగండి. వీళ్ళు ఎవరికి ఓటేస్తారో వినండి. మా ఓటు అన్నపూర్ణమ్మ గారికి. మీరు కూడా మీ ఓటు ఈవిడికే వేయండి. మా నాన్నగారు కప్పల అప్పారావు వల్ల పడిపోయారు, మేము వాళ్ళకు ఓటు వేయం. మా కాలేజ్ విద్యార్థులు ఎవరు వేయరు, మీరు కూడా వేయొద్దు. రావులపాలెం అన్నపూర్ణమ్మ గారు, కప్పల అప్పారావు.
అన్నపూర్ణమ్మ గారు. ఏమయ్య సుబ్బారాయుడు, ఇదేం పాడుబుద్ధాయ నీకు? ఎవరినే? నన్నే నువ్వు అంటుంటా. ఇంకెవరు నిన్నే ఇలా వెన్నుపోటు పడుస్తావు అనుకోలేదు. ఎన్నుపోట నేనా? చూడు, రేపు నువ్వు మినిస్టర్ అయ్యి లోపలే మన ఫోటో హాల్లో పెట్టాలని పట్టం కట్టిస్తున్నాను. ఇది ఎన్నుపోట? ₹1,00,000 నీ సంచిలో గుమ్మరించాను. అది ఎన్నుపోట? నీకే ఓటేయాలని ప్రచారం చేస్తున్నాను. చెయ్యొచ్చు, కానీ నాకు ఓటేయదని ఎక్స్ పార్టీ అన్నపూర్ణకే ఓటేయాలని చెబుతూ నీ కొడుకు కూతురు వాళ్ళ స్టేజ్ మీదకి వెళ్ళి లెక్చర్లు ఇస్తున్నారు. ఇది ఎన్నుపోటు కాదు. నీకు తెలియకుండానే చేశారు అంత పని. ఆ పార్టీ తమ్ముళ్ళు వాళ్ళకి ఎక్కడే? ఎల్లుండి ఎవరు గెలిస్తే వాళ్ళ వైపు చెడిపోవచ్చని నువ్వు ఇటు నీ బిడ్డలు అటు చెడిపోయారు. గోడ మీద పిలివాట. ఆ పార్టీ తెలివితేటలు, నీ పెట్టుబడిదారి బుద్ధులు నాకు తెలియవా? సర్కిల్ నువ్వు ఎమర్జెంట్ గా లగెత్తుకెళ్ళి ఆ శివుడిని అనురాధనని అరెస్ట్ చేసి ఇక్కడికి ఈడ్చుకురా. నా కన్న బిడ్డలు నాకే ఎన్నుపోటు పొడుతారా చూస్తాను. ఎన్నికల్లో మాట్లాడడానికి అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. అందరికీ ఉండొచ్చు, వాళ్ళిద్దరికీ లేదు. నోరు మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. వెళ్ళు. పేరు, వయసు టకటగా చెప్పండి. అనురాధ 23, బాబ్జీ 25, శివరాం 24. సుశీల 22. అరే ఆశ్చర్యం, మీరంతా మేజర్లే. అంటే మీ నలుగురిది మెజారిటీ వయసు. మీరు ఎక్కడికైనా పోవచ్చు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. కాదనడానికి గవర్నమెంట్ కి పోలీసుకి ఏమీ అధికారం లేదు. ఆడండి, పాడండి, ఎగరండి. లైఫ్ లో నేను మిస్ అయిన డ్యూయెట్లు, డాన్సులు మీరు చేయండి, చూసేనా ఆనందిస్తాను. పబ్లిక్ పార్క్ లోనా? పార్క్ లోనే. జనం రాకుండా నేను చూస్తాను. సినిమా షూటింగ్ లప్పుడు బందోబస్తు చేయడం మాకు మామూలే. కమాన్ అయినా నేను వేళ అసలు డ్యూటీ మీద లేను, సెలవు మీద ఉన్నాను. వాళ్ళంతా ఉత్తుత్త పోలీసులు. మరి కాకి బట్టలు ఎందుకు వేసా? అలవాటు ప్రకారం వేసుకొచ్చేసా. 1 2 3 4 లల్లల్లల్లా లల్లల్లల్లా లల్లాలా 1 2 3 4 లల్లల్లల్లా లల్లల్లల్లా లల్లా. సర్కిల్ వాళ్ళని పట్టి తీసుకురామని ఆర్డర్ ఎత్తే పాటలు పాడుకోమని కాపలా పెట్టొచ్చావు. ఎంత పొగరా నీకు అంటారు మీరు. నిన్నటి దాకా అయితే మాంగారు సారీ అక్కడ వాళ్ళు అని నసికేవాడిని. ఇవాళ అయితే ఎస్ చేశాను, నా ఇష్టం అంటాను నేను. షో సైలెన్స్. నీకెంత పొగరాలుడు అంటారు మీరు. నిన్నటి దాకా అయితే గదిలోకి పారిపోయి నా పెళ్ళం బయట చోటను దాక్కుని తిట్టుకునేవాడిని. ఈవేళ ఎస్ ఎస్ నాకు చాలా పొగరు మాంగారు అంటాను. నేను తలుచుకుంటే నేను డిస్మిస్ చేసి పడేస్తాను, మామూలు పోలీసు సేవలకి దింపించేస్తాను అంటారు మీరు. గో టు హెల్ మామా అంటాను. నన్ను పోలీసు ఉద్యోగం నుంచి కదపడం నీ తరం కాదు, నీ బాబు తరం కూడా కాదు, పో అంటాను. అల్లుడు నో, ఈ ఇంటి అల్లుడిగిరిని రిజైన్ చేశాను. నీ దగ్గర కాడి గట్టి లాగి అసహ్యం వేసి నీ పిల్లల్ని నేనే రెచ్చగొట్టాను. వాళ్ళకి మైనారిటీ తీరి మెజారిటీ వచ్చిందని హెచ్చరించాను. నిన్ను పరభ అని ఎదిరించి సుఖపడండి అని చెప్పాను. ఆ ముసలాడి దగ్గర అల్లుడి ఉద్యోగం ఒకటే కాదు, నీ దగ్గర ముగుడిగిరి కూడా రిజైన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. తక్షణం నాతో బయటకు వస్తావో ఇక్కడే సమాధి అయిపోతావో తేల్చుకో. 1 2 3 4 5 6 వచ్చేస్తానండి, పెట్టి సర్దేసి. నో, ఈ ఇంటి చీపురుపులు కూడా నాతో రాకూడదు. ఈ దుస్తులు పోలీసు వారివి. ఇక నీ ఒంటి మీద చీరంటావా, దాని ధరకి 1000 రెట్లు నా జీతం రూపంలో నీ బాబుగారి దగ్గర చాలా ఉంది. వాడు మనకి చాలా చాలా రుణపడి ఉన్నాడు. తినేడవు మనం. కమాన్ 7 8 9 10